పాట సంఖ్య 91 చూడండి ప్రియులారా. సాగిలపడి మ్రొక్కుదము సత్యముతో. 91 పాట సంఖ్య. ఇది కొంచెం తగ్గి హార్మోని కొంచెం తగ్గిరా, తగ్గి 3లో పెట్టు. 91 వాడుకుంటామండి. అంతకుముందు పాటల పుస్తకంలో 89 సాగిలపడి మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రొక్కెదము మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రొక్కెదము. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రొక్కెదము అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రొక్కెదము ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెను. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెను. ఆలయము ఈరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము. ఆలయము ఈరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము. సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మను మన ప్రభు యేసుని.
కంటే శ్రేష్ఠుడు అన్నదానముగా తను అర్పించెను యోనా కంటే శ్రేష్ఠుడు అన్నదానముగా తను అర్పించెను మానవులను విమోచించెను ఘనపరచి మ్రోగిదము మానవులను విమోచించెను ఘనపరచి మ్రోగిదము సాగిల పాడి మ్రోగిదము సత్యముతో ఆత్మలు ఘన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు 10,000 అతి ప్రియుడు పదిలముగా మ్రోగిదము 10,000 అతి ప్రియుడు పదిలముగా మ్రోగిదము సాగిల పాడి మ్రోగిదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను దేశము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను దేశము రాజుగా త్వరలో వచ్చు నయముగలు మ్రోక్కెదము రాజుగా త్వరలో వచ్చు నయముగలు మ్రోక్కెదము సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము
పాట సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 118. దయచేసి చూడండి ప్రియులారా. అంతకుముందు పాటల పుస్తకంలో 116. అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. కళను ముళ్ళ కిరీటం ఉంది, కళ చేతులు గుచ్చబడి. కళను ముళ్ళ కిరీటం ఉంది, కళ చేతులు గుచ్చబడి. బలి అయితివి గొర్రె పిల్లవాలే నా కొరకివు ప్రభువా. బలి అయితివి గొర్రె పిల్లవాలే నా కొరకివు ప్రభువా. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ చింత వలన నాకు శాంతి కలిగే, నీ సిలువ వలన కిరీటం. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నేను చూచెడి మహిమా స్వర్గము నా వలన కలుగదు. నేను చూచెడి మహిమా స్వర్గము నా వలన కలుగదు. ఆనంద బాష్పములతోనే స్తుతించు ఈ ధనము నా కొరకే. ఆనంద బాష్పములతోనే స్తుతించు ఈ ధనము నా కొరకే. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణము
మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. నీ సిలువలో తొలగిన నీచ పాపము నిర్వేశింతునని నీ సిలువలో తొలగిన నీచ పాపము నిర్వేశింతునని నీ సింహాసనము నాలో నయుంచును నిన్ను నే స్తుతింతును. నీ సింహాసనము నాలో నయుంచును నిన్ను నే స్తుతింతును. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. పాట సంఖ్య 229 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో. అంతకుముందు పాటల పుస్తకంలో 227 యేసునామం మనోహరం. యేసునామం మనోహరం ఎంతో అతి మధురం. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. పరమోనందైనా ఇహమోనందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిచ్చే పాపులను రక్షించుటకై దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను. కీర్తింతును నీ నామం కనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం కనపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం. పరమోనందైనా ఇహమోనందైనా
కల్వారి గిరిలోనా మేకులతో ప్రభువాని దేహములు సిలువపై నెక్కించెరి కల్వారి గిరిలోనా మేకులతో ప్రభువాని దేహములు సిలువపై నెక్కించెరి కీర్తింతురు నీ నామం ఘనపరతురు నీ నామం కీర్తింతురు నీ నామం ఘనపరతురు నీ నామం ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పూర్ణ స్వస్థత నాకు ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామము నాదెరుగు పూర్ణ స్వస్థత నాకు ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామము నాదెరుగు కీర్తింతురు నీ నామం ఘనపరతురు నీ నామం కీర్తింతురు నీ నామం ఘనపరతురు నీ నామం ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. బైబిల్ మనం అడుగుంటామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతో నడుగును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ నా
database book to read in the Bible. If you read it every day, if you help on the way, database book to read in the Bible. ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆరాధన కొరకై అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 10, 11, 12, 13 అందరం కలిసి చదువుకుంటామండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము 11, 12, 13 అందరం కలిసి చదువుకుంటామండి. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. తిరిగి ప్రార్థన చేసుకుంటామండి. మనం ఇంతవరకు మిమ్మల్ని పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తున్నా. వచ్చినటువంటి మీ ప్రజలందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, వాతావరణాన్ని ప్రభా, ఈ చల్లటి వాతావరణం నుంచి ప్రభా ఉద్యోగంలో ఉన్న వారిని చట్టపెట్టి తల్లులను కాపాడండి, భద్రపరచండి, అనారోగ్యంగా వారిని సహాయం చేయండి. ఈ చల్లటి వాతావరణం నుంచి ప్రభావ తప్పించండి తండ్రి. ఎండ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయడు ప్రభా. ఆరాధన దయ చూపండి. మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నా ప్రభా. సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం, 13వ వచనంలో దేని గురించి చెప్తున్నాడంటే, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రాకమునుపు యాజకులు అనబడేటువంటి వారు ఉండేవారు. వారు ఏం చేసేవారంటే, ఒక వ్యక్తి పొరపాటున తప్పు చేసినప్పుడు అనగా పాపం చేసినప్పుడు, అది తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపానికి మరి బలులు అర్పిస్తే ఆ పాపాన్ని బట్టి ఆ వ్యక్తికి క్షమాపణ కలిగేది. ఎవరి ద్వారా అంటే యాజకుల ద్వారా. ఒక వ్యక్తి పాపం చేసినాడు అనుకోండి, యాజకులు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పశువులను, పవిత్రమైన పశువులను తీసుకొచ్చినప్పుడు అవి ఎడ్లను కానీ గొర్రెలను కానీ మేకపోతులను కానీ వాటిని బలి ఇచ్చుట ద్వారా యాజకులు బలి ఇచ్చుట ద్వారా ఆ వ్యక్తికి పాప క్షమాపణ కలిగేది. అయితే ఆ యాజకులు చేసేటువంటి ఈ బలుల ద్వారా మానవునికి పాపక్షమాపణ అసలు కలగలేదు అని, పాపములను తీసివేయలేనటువంటి బలులుగా ఆ యాజకులు చేసేటువంటి వారు అన్నట్టుగా ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘంతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా ప్రియులారా, ఈ యొక్క 10వ అధ్యాయము మరి ఇక్కడ రాబెడతా ఉంది 12వ వచనంలో, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారే ఒక బలి అయినాడు, ఒక బలి అయితా వచ్చినాడు, సదాకాలం నిలిచేటువంటి బలి అయితా వచ్చినాడు. ప్రియులారా, వాస్తవంగా ఆ పాత నిబంధనలో మరి దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వారి యొక్క పాపాన్ని యాజకులు భరించి వారి పాపం క్షమాపణ కొరకు దేవుని దగ్గర బలులు అర్పించేటువంటి వారు. అయితే ప్రియులారా, అది పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుల యొక్క మరి సేవా ధర్మం. ఇప్పుడు కూడా అనేక చోట్ల చాలా చోట్ల మరి
సేవకుల దగ్గరికి వచ్చేటప్పుడు సేవకుల సేవలో వారి పొరపాట్లు తప్పిదాలు చెప్పినప్పుడు ఆ సేవకులు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది చాలా సంఘాల్లో కొన్ని ఉన్నాయి. అయితే ప్రియులారా, ఆ పాత నిబంధనటువంటి ఆ పద్ధతులు ఇప్పటికి కూడా చాలా చోట్ల కనబడతా ఉన్నాయి. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఒక యాజకుడుగా ఉన్నాడు. యాజకులే పాత నిబంధనలో బలులు అర్పించేటువంటి వారు. అయితే ప్రియులారా, ఈ యాజకుల పరిస్థితి ఏంటి? అసలు యాజకులు వారి పరిస్థితి ఏంటంటే వారి దేవుని కొరకు, దేవుని ప్రజల విషయంలో చేయాల్సినటువంటి సేవ, దేవుని యొక్క ప్రజల విషయంలో పాపం చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుటకు వారిని దేవుని ప్రజల విషయంలో యాజకులు బలుల ద్వారా దేవుని ప్రజలకు క్షమాపణ కలిగేటట్టు చేసేవారు. అయితే ఆ పాత నిబంధనలు చూసుకుంటే ఈ యాజకుల గురించి మనం చూసుకున్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుంటాం. లేవీకాండము 4వ అధ్యాయము 20వ వచనం. యాజకుల గురించి కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుంటాం. లేవీకాండము 4వ అధ్యాయము 20వ వచనం. పాప పరిహార బలియగు కోడెను అట్లే యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా, ఈ యాజకుల ద్వారా ఒకప్పుడు ఏముండేదంటే దేవుని ప్రజలకు క్షమాపణ ఉండేది. ఏముండేదండి? క్షమాపణ ఉండేది. తర్వాత 26వ వచనం కింద సమాధాన బలి చదవన్నా. అట్లే యాజకులు పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా, ప్రియులారా, యాజకుల ద్వారా ఒకప్పుడు ఏముందంటే క్షమాపణ ఉంది. ఈ దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు ఆ బలు తెచ్చేటువంటి బలు ద్వారా యాజకులు బలి అర్పిస్తే దేవుడికి వారి విషయంలో క్షమాపణ ఉండేది యాజకుల ద్వారా దేవుని ప్రజల విషయంలో. తర్వాత నిర్గమాకాండంలో కూడా ఉంది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 19:22. మరియు యాజకులు ప్రియులారా చాలన్నా, యాజకులు కూడా దేవుని ప్రజల విషయంలో క్షమాపణ కలగజేసేటువంటి యాజకులు కూడా ఏం చేసుకోవాలంటానండి? పరిశుద్ధపరచుకోవాలా. అనగా దేవుని ప్రజల విషయంలో పాప క్షమాపణ కొరకు బలులు అర్పించేటువంటి యాజకులు కూడా అపవిత్రత, దోషము ఉన్నదానికి కనుకనే వాస్తవంగా దేవుడు వారిని యాజకులు కూడా తాము వారు పరిశుద్ధపరచుకోవాలని చెప్తున్నాడు. నిర్గమాకాండం 28వ అధ్యాయము 41వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనం. 28:41. అహరోనుకును అతని కుమారులకును వారిని తొలగింపవలెను. వారు నాకు యాజకులు కన్నట్లు వారికి అభిషేకం చేసి ప్రతిష్ఠించి. ప్రియులారా, ఈ యాజకులు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ఈ యాజకులు కూడా పరిశుద్ధపరచబడాలి. ప్రజలకు ఈ యాజకులు బలులు అర్పిస్తే దేవుని ప్రజల విషయంలో క్షమాపణ కలిగేది. అయితే ఇప్పుడు యాజకులు కూడా ప్రతిష్ఠించుకోవాల, యాజకులు పరిశుద్ధపరచుకునేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రియులారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 31వ వచనంలో ఇంకొక యాజకుడు కనబడతాడు మనకు. యాజకుడు లూకాసు వార్త 10వ అధ్యాయం 31వ వచనం. లూక 10:31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు చూచి పిల్లరా, పాత నిబంధనలో యాజకులేమో దేవుని ప్రజల విషయంలో క్షమాపణ కలగడానికి కొరకై, పాప క్షమాపణ కలగడానికి కొరకై బలులు అర్పిస్తే, ఆ దేవుని ప్రజల విషయంలో పాప క్షమాపణ కలగడానికి బలులు ఇచ్చేటువంటి యాజకుల విషయంలో కూడా వారిని కూడా దేవుడు పరిశుద్ధపరచుకోమని చెప్తున్నాడు. ఇది ఆ పాత నిబంధనలో యాజకులు. ఇప్పుడు లూకాసు వార్తల్లో ఇక్కడ కూడా 10వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు ఎవరండి? చూచి పక్కకు పోయినటువంటి యాజకుడు. ఎందుకంటే వారు కూడా నరమాత్రులే. లేవికాండంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. లేవికాండము 4వ అధ్యాయము 3వ వచనం చదవండి ప్రియులారా.
లేవికాండం 4వ అధ్యాయం 3వ వచనం. యాజకుడు చూడండి ప్రియులారా, దేవుని ప్రజల విషయంలో క్షమాపణ కలగడానికి కొరకే బలులు అర్పించేటువంటి యాజకులు కూడా చదవన్నా, యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడదూడను యెహోవాకు. చూడండి పిల్లరా, దేవుని ప్రజలకు క్షమాపణ కొరకు, పాప క్షమాపణ కొరకు బలులు అర్పించే యాజకులు కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఈ యాజకులు కూడా పాపం చేస్తే ఆ బలుల ద్వారా పాప క్షమాపణ కలిగేది. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రాకమునుపు ఉన్నటువంటి యాజకుల పరిస్థితి. యాజకులు చేసేటువంటి దేవుని ప్రజల కొరకు ఇచ్చేటువంటి ప్రజలకు క్షమాపణ ఇచ్చేటువంటి మార్గం యాజకుల ద్వారా దేవుడు ఏర్పాటు చేసినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యాజకుడైనటువంటి నిజమైన యాజకుడు మన ప్రభు ఎటువంటి వాడు అంటే, నిజమైనటువంటి యాజకుడు సర్వమానవుల యొక్క పాపమును భరించడానికి వచ్చినటువంటి యాజకుడైన. అందుకొరికే పౌలు గారు హెబ్రీ సంఘంతో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఏం చెప్తున్నారంటే, ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినటువంటి వాడు అంటాడు. హెబ్రీల రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఇందాక చూసుకున్న ప్రియులారా, పాత నిబంధనల యాజకుల గురించి వారు కూడా పొరపాటు చేసేవారుగా ఉన్నారు, వారు కూడా తప్పిదములు చేసేవారుగా ఉన్నారు. అయితే వారు కూడా పరిశుద్ధపరచుకోవడానికి కొరకే మార్గాలు దేవుడు ఏర్పాటు చేసినాడు. దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు వారి యొక్క పాప క్షమాపణ కొరకే బలులు అర్పించేటువంటి వారు యాజకులు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుని యొక్క పాపాన్ని సంపూర్ణంగా ఇంకా ఏది కూడా పాపం అనేది కనిపించకుండా పాపమును తీసివేయడానికి కొరకై ఉన్నటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు యాజకుడుగా ఉన్నాడు. అందుకొరకే పౌలు గారు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరి అయినటువంటి వాడు, కింద సరైనటువంటి వాడు నోట్బుక్లో ఒక మాట ఉంది, చదవండి. తగినవాడు ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువు వారు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా తగినటువంటి వాడు. ఎందుకు పౌలు గారు సరైనటువంటి యాజకుడు అని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పినాడంటే, లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూసుకున్నట్టుగా పక్కకు పోయిన యాజకుడు ఉన్నాడు. మరి లేవికాండంలో చూసుకున్నా, ప్రియులారా నిర్గమాకాండంలో చూసుకున్నా, వాస్తవంగా యాజకులు వారే పరిశుద్ధపరచుకునేటువంటి స్థితి కనబడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాత్రము నిజమైనటువంటి ప్రధాన యాజకుడుగా, ఇట్టి యాజకుడు మనకు సరైనటువంటి వాడు అంటే తగినటువంటి వాడని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు సరైనటువంటి యాజకుడు అంటే, దెబ్బలు పడతాయి నీకు, జరుగుట ఇటుతలకి ఇతలు జరుగు, దెబ్బలు పడతాయి నీకు. కొన్ని కారణాలు ఉన్నాయి. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి, ఆయన జీవితం గురించి చూసినప్పుడు ఎన్నో కారణాలు ఉన్నాయి కనుకనే ఆ పౌలు గారు ఆ మాట చెప్పినాడు. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఎందుకు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఇటు ప్రధాన యాజకుడు మనకు సరైనటువంటి వాడు అని చెప్పినాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు నిజమైన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. అనేకులకు పరిచర్య చేయడానికి కొరకు వచ్చినాడు, పరిచర్య చేయడానికి కొరకు వచ్చినాడు. ఈ ప్రధాన యాజకుడు అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎందుకు పౌలు గారు ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు అనేటువంటి ప్రధాన యాజకుడిని ఇటు ప్రధాన యాజకుడు మన సరైనటువంటి వాడని చెప్పినాడంటే ఇంకొక కారణం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి,
ఈ ప్రధాన యాజకుడు చేసేది ఏంటంటే నిజంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపం ఉండడం క్షేమం కాదని ఎరిగి మానవుని యొక్క జీవితాన్ని పతనం చేసేటువంటిది ఏంటంటే పాపమని ఎరిగి మానవుని యొక్క హృదయంలో పాపం ఉందని చూచి ప్రధాన యాజకుడైనటువంటి మనకు సరైనటువంటి తగినటువంటి యాజకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక పాపము చేయకుమని చెప్తున్నాడు. ఇది ప్రధాన యాజకుడు, నిజమైన ప్రధాన యాజకుడు చేసేటువంటి ఒక గొప్ప ఆత్మీయ మేలు ప్రియులారా. అందుకొరకే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరైనటువంటి వాడు అనగా తగినటువంటి వాడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. పౌలు గారు ఎన్నో విషయాలు చూసి ఆ మాట చెప్పినాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరైనటువంటి వాడు అని. యోహాను 8:11 లేదు ప్రభువా నేను అందుకు యేసు నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకుమని. ప్రియులారా, ఈ ప్రధాన యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన యాజకుడుగా నిజమైన ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి హృదయంలో పాపం ఉండడం క్షేమం కాదు మానవునికని ఎరిగి పాపము చేయవద్దని చెప్తున్నాడు. ఎక్కువ కీడు దేని ద్వారా అంటే పాపం ద్వారానే మానవుడు కీడులో పడుతున్నాడు. పాపం ద్వారానే మానవుడు కీడులో పడిపోతున్నాడు. పాపం ద్వారానే మానవుడు కీడును అనుభవిస్తున్నాడు. పాపం ద్వారానే మానవుడు కీడుతో కలిసిపోతా ఉన్నాడు. అయితే ఇది పాపం ద్వారా మానవుడు కీడులో ఉండడం యేసుక్రీస్తు ప్రభువు వారు ఎరిగి నిజమైనటువంటి ప్రధాన యాజకుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. అందుకొరకే పౌలు గారు హెబ్రీ సంఘంతో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్తున్నాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు అనగా సరైనటువంటి వాడు అనగా తగిన వాడు అని చెప్తున్నాడు. ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు ఏంటంటే చూచి పక్కకు పోయినటువంటి యాజకుడు కాదు. మన ప్రభువు చూచి పక్కకు పోయినట్టు యాజకుడు కాదు. దగ్గరికి వచ్చి, కుమారుడా, అమ్మా నువ్వు వెళ్ళి పాపం చేయవద్దు, నువ్వు సమాధానం గలదానమై వెళ్ళు అని చెప్పినటువంటి లోకరక్షకుడు ఆయన. ఇది నిజమైన ప్రధాన యాజకుడు చేసేటువంటి గొప్ప ఆత్మీయ కార్యం ఇది. అంత మాత్రమే కాదు, చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము నా మాటలు విని చివర్లేనన్నయ్య లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఈ ప్రధాన యాజకుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రియులారా లోకమును రక్షించడానికి వచ్చినాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ముందు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత కానీ ఇటువంటి మాటలు, అమ్మా నువ్వు పాపం చేయవద్దు, నువ్వు సమాధానం గలదానమై వెళ్ళు అని, నేను లోకమును రక్షించడానికి వచ్చినటువంటి లోకమును రక్షించడానికి వచ్చిందని నేను చెప్పినటువంటి మాట ఎవరు లేరు. సమాధానంగా ఉండే హృదయాలను అసమాధానంగా పరిచేవారు ఉన్నారు, కానీ నెమ్మదిగా ఉండేవారు, నెమ్మది లేకుండా జీవించేటట్టు చేసేవారు ఉన్నారు. కానీ లోకంలో ప్రభువులో ఉండబడేవారు ప్రియులారా గొప్ప గొప్ప ఏదో పిలువబడేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన ప్రధాన యాజకుడు అని పౌలు గారు ఎందుకు చెప్పినాడంటే ఇదే కారణాలు. ఆ ప్రభు చెప్పినాడు, నేను లోకమును రక్షించడానికి వచ్చినానని చెప్తున్నాడు. లోకం రక్షించడానికి మాత్రమే కాదు, మానవుని యొక్క హృదయంలో పాపము ఉండకూడదని చెప్తా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రభు లోకానికి రావడమే కాదు, వచ్చి ఆయన దగ్గరికి వచ్చి వారందరినీ చేర్చుకున్నాడు. చిన్నపిల్లలు వచ్చినా ఏం త్రోసివేయలేదు, పిల్లలు దొరకపోండి అని అసలు అసహించుకోలేదు, విసర్జించలేదు, త్రోసిపుచ్చలేదు. కుష్ఠవ్యాధిగ్రస్తులు, పక్షవాగలిగిన వారు వచ్చిన ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గుడ్డోళ్ళు ఆ ప్రభువును అడిగినప్పుడు, గుడ్డోడా అంతేం పనిలే అని చెప్పలేదు ప్రభు. పక్షవాళ్ళ దగ్గర ఎటువంటిదంటే దుర్వాసన ఉంటుంది. అటువంటి వ్యక్తులను దూరంగా పెట్టు, ఇంత ప్రభు ఇటు ఉంటే అసలు ఏం అనలేదు. అటువంటి మాటలు అన్నీ అసలు ఏమనలేదు ప్రభు. ఇంకా దరికి చేర్చుకున్నాడు. ఆ ప్రభు ఈ ప్రధాన యాజకుడు ఏం యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ఇవన్నీ కారణాలు పౌలు గారు హెబ్రీ సంఘంతో
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడని చెప్పడానికి కారణాలు ఇవన్నీ. యోహాను సువార్త 6:37 6:37 చదవండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రమును. ఇది పెద్ద కారణం. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి ప్రధాన యాజకుడుగా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు చెప్పడానికి కారణం ఏంటంటే ఆ ప్రభు ఎవరు త్రోసిపుచ్చలేదు. ఇంకా నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయని చెప్తున్నాడు. బయటికి త్రోసివేసే వాళ్ళు ఉన్నారు, అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, విసర్జించే వాళ్ళు ఉన్నారు, తృణీకరించే వాళ్ళు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. అయ్యా ఒకసారి నీతో మాట్లాడుతా అంటే అనుమతి లేదని దూరంగా ఉండు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయ్యా ఒక్కసారి ఆయన చూస్తాయా అంటే దూరంగా చూడు, ఇటు చెప్పే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ప్రధాన యాజకుడు. అందుకొరకే పౌలు గారు ఎబ్రీ సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరైనటువంటి వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినటువంటి వాడని చెప్తున్నాడు. దగ్గరికి పిలిచేవారు అసలు ఎవరు లేరు, ఎవరు కూడా కనిపించలేదు. మానవుని యొక్క బలహీనతలను బట్టి, మానవుని యొక్క పొరపాటులను బట్టి, మానవుని యొక్క తప్పిదములను బట్టి, ఒక విషయం చెప్పాలంటే మానవుని యొక్క పాప స్థితిని బట్టి ఎవరు కూడా మానవునితో తోటి మానవుడే సహవాసం చేయాలని ఏ మాత్రం కూడా ఇష్టపడలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని ప్రేమించడానికి కొరకై, రక్షించడానికి కొరకై, మానవుని దగ్గరికి చేర్చుకోవడానికి కొరకై, మానవునిలో పాపం లేకుండా చేయడానికి కొరకై ఒకేసారి పాత నిబంధనలో యాజకులు పాపములు తీసేలేనటువంటి బలులు యాజకులు ఏ విధంగా అర్పిస్తూ ఉండేవారో, అయితే ఈయనే నిజమైన ఆ యాజకుడుగా నిజంగా పాపాన్ని తీసివేసేటువంటి ఒక యాజకుడుగా ప్రభు వచ్చినాడు. మానవులలో పాపం అనేది ఎక్కడ కూడా కనిపించకుండా చేయడం కొరకై, పాపం అనేది ఎక్కడ కూడా ఏ కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మానవునిపై పెత్తనం చేయకుండా ఉండడం కొరకై ఈయన ప్రధాన యాజకుడుగా వచ్చినాడు. నిజమైన ప్రధాన యాజకుడు. చూసి పక్కకు పోలేదు. స్వార్థ ద్వారా మనల్ని పిలిచినాడు, పరిశుద్ధుల ద్వారా మనల్ని పిలిచినాడు, అనేకులు దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని పిలిచినాడు, పిలిచి రక్షణ ఇచ్చినాడు. రక్షణ ఇచ్చి ఆయన యొక్క మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. ఆయన ఎట్ట పిలిచినాడంటే మత్తయి సువార్త 11:28 మనకందరికి తెలిసినటువంటి మాట. మత్తయి సువార్త 11:28 మత్తయి సువార్త 11:28 బైబిల్లేరా? బైబిల్లే. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ప్రియులారా, ఎవరన్నా అసలు ఈ మాట చెప్పినారండి? నేను మీకు విశ్రాంతి కనుక చేస్తాను, రండి రండి. ఎవరన్నా అసలు పిలిచారండి? ఇలా ఎవరు కూడా పిలిచినట్టు లేదు, ఎవరు కూడా పిలిచలేదు. అయితే ఎందుకు ప్రభు పిలిచాడంటే ప్రభువుకు మనము స్నేహితులుగా ఉండడం కొరకై. యోహాను సువార్త 15:15 చదవండి ప్రియులారా. అందుకొరకే పౌలు గారు ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈయన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినటువంటి వాడు, మనకు తగినటువంటి వాడు అని చెప్పినాడు. యోహాను సువార్త 15:15 చదవన్నా. ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారికి మనం స్నేహితులుగా ఉండడం కొరకై. ఆ ప్రభు ఉండే స్థానం ఏంటండి? పరలోక రాజ్యము, బంగారు పునాదులు కలిగిన పట్టణము, బంగారు వీధులు కలిగిన పట్టణము, సూర్యుడు చంద్రుడు అక్కర్లేనటువంటి రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుతూ ఉండేటువంటి ఆ వెలుగుమయమైన రాజ్యంలో ఆయనతో మనం ఈ లోకంలో జీవించేంత కాలం ప్రభువు స్నేహితులుగా ఉండి మనం ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభుతో కూడా మనం ఉండడానికి కొరకై ఆయన నిజమైన ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఇంకా ఏ కారణం చేత పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఈయన నిజమైన ప్రధాన యాజకుడు, ఇటు ఆ ప్రధాన యాజకుడు మన సరైనటువంటి వాడని చెప్పినాడంటే చూడండి. యోహాను సువార్త 17:15 యోహాను సువార్త 17:15 చదవక చదవండి అక్క. అసలు ఎవరన్నా ఇటువంటి ప్రార్థన చేశారండి మానవుని కొరకు? దుష్టత్వంలో ఉన్న దుష్టుడుగా సాతానుడు, అపవాది, కీడులో ఉన్నటువంటి మానవుడు మేలు కలిగేటట్టు ఉండాలని అసలు ప్రార్థించినటువంటి వారు ఎవరిని ఈ లోకంలో ఉన్నట్టు ఎవరు లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి దుష్టు నుండి వీరిని
కాపాడము అనగా సాతాను చెర నుంచి, లోకంలో ఉన్నటువంటి చీకటి నుంచి, లోకంలో ఉన్నటువంటి చీకటి పాపం నుంచి వీరిని కాపాడు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మానవుని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి. ప్రియులారా, దుష్టుని చేతిలో ఉండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తి నష్టపోవాలి, ఆ వ్యక్తి కీడులో పడాలి, వారు కీడులో పడాలి, వారు నష్టంలో పడాలి అని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ప్రధాన యాజకుడుగా పాత నిబంధనలో ప్రజలు పాపం చేసినప్పుడు వారు బలులు తెచ్చినప్పుడు పశువులను బలి ఇవ్వడము, పోవడం, మీకు క్షమాపణ కలిగిందని చెప్పడం అంతే. అయితే పాపమును తీసివేసేటువంటి అధికారం ఆ యాజకులకు లేదు. ఆ యాజకులే పరిశుద్ధపరచుకోవాలి. ఆ యాజకులే పాపం చేసినప్పుడు వారు బలులు అర్పించి పరిశుద్ధపరచుకోవాలి. చూడండి ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినాడు, ఆయన మనల్ని ధరికి చేర్చుకోవడానికి వచ్చినాడు, ఆయన మన ఆత్మలకు విశ్రాంతి కలగజేయడానికి వచ్చినాడు. ఆయన మనల్ని త్రోసిపుచ్చలేదు, ఆ ప్రభువుకు మనల్ని స్నేహితులుగా ఉండడం కొరకై నిజమైన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినాడు. ప్రభు చెప్తున్న మాట మత్తయి సువార్త 20:28 వచ్చినాం. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రియులారా తన ప్రాణాన్ని ఇచ్చుటకు. మానవుడు దుష్టత్వంలో ఉండడము ప్రభు ఇష్టపడలేదు. మానవుని యొక్క హృదయంలో పాపం ఉండడం ప్రభు ఇష్టపడలేదు. ఎందుకనగా ఎక్కువ కీడులో పడిపోతారని. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి పౌలు గారు హెబ్రీ సంఘంతో ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరైనటువంటి వాడని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఒక యాజకుడుగా ప్రధాన యాజకుడుగా అన్నాడు. కానీ ఇంకా ఏ బలులు అవసరం లేదు, ఆయనే యాజకుడుగా ఉండి ఆయనే మన పాపంలో కొరకై, మన దోషంలో కొరకై బలి అయినటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. అందుకొరకు హెబ్రీ సంఘంతో మాట చెప్తాడు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు. పిల్లరా, ఒక అర్పణ, యేసుక్రీస్తు ప్రభువారి ఒకే ఒక అర్పణ ద్వారా. అంత మాత్రమే కాదు, 12వ వచనంలో ఈయనైతే పాపం నిమిత్తమై ఒక బలిని అర్పించి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలి అయినాడు. 11వ వచనంలో మరియు ప్రతి యాజకుడు దినదినం సేవ చేస్తూ, పాత నిబంధనలో బలులివి, పాపములను తీసివేయలేని బలులివి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. సంపూర్ణంగా ఒక్కసారి బలై మన పాపనంతా తీసివేసినాడు. మన పాపములకు మాటికి బలులు అవసరం లేదు. రోమన్ కాథలిక్ ఆర్సిఎం చర్చిలో నేను దగ్గర 2-3 సంవత్సరాలు చూసిన విషయం ఏంటంటే, వాళ్ళు పాత నిబంధనల మాదిరమే ఒక వాళ్ళ డ్రెస్సు వేరే విధంగా ఉంటుంది. ధూపం వేస్తారు, గొలుసులతో ఉంటుంది, ఇట్లా తిప్పుతూ ఉంటారు పైకి కిందికి, ఇక్కడ ఒకరు. ఆ ధూపం పొగల్లో మా చెట్టు నిండుకొని ఉంటుంది. అప్పుడు ఆ బల్ల తీసుకోవాలంటే చాలా కొంతమంది వచ్చి ఆయన చెవులో ఏదైనా చెప్తే ఆయన అక్కడ అవతల తిరిగి ప్రార్థన చేసి తర్వాత ఆ చిన్న తెల్లవి బిల్లల మాదిరి ఉంటాయి, అవి నోట్లో ఇచ్చాడు. అప్పుడు అందరూ అని నోట్లో పెట్టుకుంటారు. అంటే ఆ పాత నిబంధనలో యాజకులు పాపాన్ని తీసివెళ్ళినట్టు బలులు అర్పిస్తూ ఉండేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఇంకా ఏ బలులు అవసరం లేదు, ఏ ఎడ్లు రక్తం అవసరం లేదు, మేకల రక్తం అవసరం లేదు, గొర్రెల రక్తం అవసరం లేదు. పరిశుద్ధుడైనటువంటి నిర్దోషైనటువంటి ఏ పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఒక్కసారిగా మన పాపముల కొరకు బలి అయినాడు. అందుకొరకే పౌలు గారు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగిన వాడని పౌలు గారు చెప్పినారు. ప్రియులారా, ఇదే హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా
నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఇప్పుడు మనకు ధైర్యం వచ్చింది. ఎప్పుడన్నా ఎవరినన్నా అన్న మందిరాన్న అన్న అంటే వస్తాంలేండి, కొంచెం టైం పడుతుందిలేండి అంటే ఈ మందిరాన్న అంటే కొంచెం ప్రభుత్వ సవాసం చేయండి వచ్చాంలే అన్న అంటారు. ఎవరన్నా ఏమనొస్తారన్న అమ్మ సిస్టర్ మందిరాన్న అమ్మ అంటే సర్లేండి అన్న, సర్లేండి అంకుల్ అంటారు. యవనస్తులు అయితే సర్లే అంకుల్ అంటారు. అంతే, రానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే వారి హృదయంలో ఉన్నటువంటి పాపము దుష్టత్వము పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ఆటంకం చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేరుగా ధైర్యంగా ప్రభువును ఆరాధించడానికి, ప్రభు ప్రజలతో కలవడానికి, ప్రభు మందిరంలో మనం ప్రభువును మన నాలుక ద్వారా, మన పెదవుల ద్వారా, మన స్వరబెటకల ద్వారా, మన దేహంతో ప్రభువును మహిమపరచడానికి, ప్రభువును స్తుతించడానికి నేరుగా పరిశుద్ధ స్థలంలోకి వచ్చినామంటే కారణం ఏంటంటే ఈ వాక్యం చెప్తుంది, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగినది. ఇప్పుడు ధైర్యం వచ్చింది మనకు, నేరుగా ప్రభు ఇంట్లోకి వస్తాం, పరిచయం చేస్తాం. ఈ ధైర్యం ఎట్లా వచ్చింది? నేరుగా దేవుని సేవకులతో కలుసుకొని ప్రతిదీ మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క పరలోక పరిచర్య గురించి సేవకులు చెప్పింది ఇదే కలిగి చేయగలుగుతున్నాం. ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారే ఒక నిజమైన బలి యాజకుడుగా ఉన్నాడు, బలి అయినటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మన పరిశుద్ధ స్థలంలోకి ధైర్యంగా వచ్చినాం. కారణం ఏంటంటే నిజమైన ప్రధాన యాజకుడు మనకు తగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉన్న యాజకుడు చూసి పక్కకు పోయినాడు. నిర్గమకాండం, లేవికాండంలో ఉన్న యాజకులు వారు పొరపాటు చేసేవారుగా ఉన్నారు, వారు కూడా పాపం చేసేవారుగా ఉన్నారు, వారు కూడా పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, వారు కూడా వారి పాపం పోవడానికి నిర్దోషమైన కోడలను బలి ఇచ్చేటువంటి వారు పరిస్థితి. అయితే ఇప్పుడు అవన్నీ లేవుగా. మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు పాపం లేదు. ఆ పాపం లేని ప్రభు మన కొరకు, మనం పాపం లేని వారంగా మన జీవితంలో ఎక్కువ కీడులో మనం ఉండడానికి కొరకై, పాపం మన హృదయంలో లేకుండా చేయడానికి కొరకై ప్రభువే మన పాపముల కొరకై కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. బలిగా అర్పించుకొని మనకు రక్షణ ఇచ్చినాడు. రక్షణ ఇవ్వడమే కాదు, పరిశుద్ధ స్థలంలోకి ధైర్యంగా వచ్చేటట్టు చేసినాడు. మన కొరకే ప్రభు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. కొరడా దెబ్బలు, అవమానం, ముళ్ళ కిరీటం ఉమ్ము వేసుకున్నాడు. గుద్దుతా ఉన్నారు, ఆరు చేతులతో హేళన చేస్తారు. ఆయన వస్త్రాలు చీట్లు వేసుకుని పంచుకుంటా ఉన్నారు. నిన్ను కొట్టింది ఎవరో కనుక్కొని ఎగతాలు చేస్తున్నాం మన ప్రభును. ఈ అవమానాలు శిలువ కార్యం ఎందుకంటే ప్రియులారా, కేవలం మనము మన జీవితంలో ఎక్కువ కీడు కలగకుండా ఉండడానికి కొరకై, మన పాపం మన హృదయంలో ఉండకుండా చేయడానికి కొరకై ప్రభు నిజమైన యాజకుడుగా ఈ లోకానికి వచ్చి బలి అయినాడు. ఇటు మన కొరకు బలి అయినటువంటి ప్రభువును మనకు తగినటువంటి ప్రధాన యాజకుడు ఉన్న ప్రభువును మనము వాక్య వెలుగులో ప్రభువును ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. పాట సంఖ్య దయచేసి చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో నూట 80. దయచేసి చూడండి ప్రియులారా, 180. అంతకుముందు పాటల పుస్తకంలో 178. అంతకుముందు పాటల పుస్తకంలో 178. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకం 180. అంతకుముందు పాటల పుస్తకంలో 178. పూజనీయుడు యేసు ప్రభు పలు నిందలు నొంగతివా నాకాయ. అట్లా ముందుకు రాను, నా దగ్గర ఉన్నాను. ఇక్కడికి రారా, ఇక్కడికి మాట్లాడద్దు మీరు. 1వ చరణము 5-6 చరణాలు వాడుకుంటామండి. పూజనీయుడే
యేసు ప్రభు పలు నిందలను విధివానాకై పూజనీయుడేసు ప్రభు స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన నీ స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన ఎన్నో ఎన్నో భాగాలు మితివానాకై సన్నుదీనుడు నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందలను విధివానాకై పూజనీయుడేసు ప్రభు దయ్యములు నిన్ను చూసి వణికినను దయ్యముల పారాదురినను దయ్యములు నిన్ను చూసి వణికినను దయ్యముల పారాదురినను దయ్యములు పాపినవాడనిరా దయ్యములు పాపినవాడనిరా ఉదయాయ నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందలను విధివానాకై పూజనీయుడేసు ప్రభు మధురం నీ నామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును మధురం నీ నామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును వదీపబడితివాయి పాపికై వదీపబడితివాయి పాపికై వందిత ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందలను విధివానాకై పూజనీయుడేసు ప్రభు. దయచేసి కూర్చుంటామండి.